ఎన్టీఆర్ రాజకీయం మొదలైంది. ఖబర్దార్ ఇక కాసుకోండి అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎన్టీఆర్ పొలిటికల్‌గా రారు. ఎన్టీఆర్ పొలిటికల్‌గా మరి ఎక్కడికి వెళ్ళలేరు. కేవలం ఇక అంతే ముగిసిపోయినట్టేనా? నందమూరి బాలకృష్ణ ఎలాగో దగ్గరికి చేర్చరు. మరి అలాంటి టైంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు లాంటి విషయాలతో ఒక్కసారిగా అందరూ షాక్ ఇస్తూ ఉంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి వల్ల మరి ఇంతవరకు రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదనేది సమాచారం. కానీ ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ మరి తన తల్లి యొక్క పర్మిషన్‌తోనే రాజకీయాల్లోకి రాబోతున్నారట. సో, ఎన్టీఆర్ ఇప్పుడు రాబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇప్పుడు రోజు మరి ఎన్నో విషయాల గురించి మనం వింటుంటాం. కానీ మరింతగా మరి సక్సెస్‌ని సాధించాలంటే కొంచెం కష్టపడాలి. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఏ రకంగానూ ముందుకు వెళ్ళాలనే ఆలోచన ముందుగా చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన ఈ గతంలో వచ్చిన మరి దీనిపై అయితే తనకి ఇంట్లో సంబంధించిన విషయాలపై అయితే భారీగా షాక్ ఇచ్చారు. ఎందుకంటే కుటుంబంలో ఇప్పటికే నెమ్మది అనేది లేకుండా పోయింది. రాజకీయంగా అయితే అటు జనసేన, తెలుగుదేశం పార్టీ ఇంకా వైసీపీ అయితే పెట్టనటువంటి పాట్లు లేదు. అందుకే ఇప్పుడు రాజకీయానికి సంబంధించిన విషయాల్లో పూర్తిగా అయితే దూరం అయిపోయారు మన జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలైతే పిలుస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ తన తల్లితో కలిసే టీడీపీ ఎలక్షన్స్‌కి మరి రాబోతున్నారని, ఎన్టీఆర్ అడుగు పెడితే మాత్రం ఖచ్చితంగా రచ్చ చేయడం గ్యారంటీ అని, అది ఎన్ని సంవత్సరాల వరకు రీసౌండ్ వస్తుందో చూసుకోవాలని, ఎన్టీఆర్ వస్తే గెలవడం మాత్రం తెలుగుదేశం పార్టీ వంతవుతుందంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.